ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా అండి? దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మీ అందరి ఎదుటికి చేతి పట్టుకొని రావడాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అగ్నికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు దేవా. ఇంతవరకు తోడైండి నడిపించినందుకు వందనాలు. ఏ అర్హత యోగ్యత లేని మాకు ప్రభా ఇంత ధన్యతను మీరు ఇచ్చినందును బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో వాక్యము వినుటకు మా హృదయాలను మేము సిద్ధపరచుకొని ఉండగా ప్రభా, గూఢమైన సంగతులను గ్రహింపలేని గొప్ప సంగతులను తండ్రి మీరు మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. వింటున్న ప్రతి హృదయాన్ని ధైర్యపరచండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్కును గంభీరముగా ఇక్కడ వినిపింపచేసి ప్రభా నన్ను ధైర్యపరిచి నీ కొరకు నా తండ్రి వాడుకోమని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈ సమయంలో కొద్దిసేపు మనం అందరం ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏమిటి అంటే నూతన క్రియ. ఏంటండి? నూతన క్రియ. మరి కొద్ది దినాలుగా ప్రభు ఈ వాక్యం నుంచి, ఈ మాట నుంచి నాతో మాట్లాడుతూ వస్తున్నారు కనుక దేవుడు నాతో ఏదైతే మాట్లాడారో ఆ మాటలు మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో మాట్లాడేది మనుషులు కాదు, దేవుడు అని మనం గ్రహించుకొని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నిద్దాం. ఏంటంటే ఈరోజు మన వాక్య ధ్యానం పేరేంటి? నూతన క్రియ. మనం అందరం కలిసి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారులు నదులు పార చేయుచున్నాను. స్వయంగా దేవుడు ఏమంటున్నారంటే నేనే ఒక నూతన క్రియను చేస్తాను అని చెప్పి. చూడండి, నూతన క్రియ లేకపోతే నూతన అనే మాట, క్రొత్తది అనే మాట మనం విన్నప్పుడు మనందరికీ ఆ మాట చాలా ఇష్టం కదండి. ఎవ్వరు కూడా ఆ మాట వద్దు అనుకోరు. మనందరం జీవితంలో క్రొత్తదనాన్ని కోరుకుంటాం. క్రొత్తది అంటే అందరికి ఇష్టమే. అలాగే చిన్నపిల్లలు కూడా క్రొత్తది ఏదైనా అంటే ఎంత ఎగ్జైట్ అయిపోతారు కదా. ఏదైనా కొత్త బట్టలు అంటే, ఏదైనా కొత్త వస్తువులు అంటే ఎంత ఎగ్జైట్ అయిపోతారు చిన్నపిల్లలు. అలానే చూడండి, మనము కూడా కొన్నిసార్లు కొత్త సంవత్సరం న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం. మొన్న రీసెంట్గా మా సండే స్కూల్ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు సండే చర్చ్కి వచ్చినప్పుడు అడిగాను, మార్నింగ్ ఏ టైంకి లేచారా అని. అంటే ఒక చిన్న బాబు, ఎంత వాడికి వయసు మహా అయితే 7 years ఉంటాయి. ఏ టైంకి లేచావా అని అడిగితే 5 o'clockకి లేచాను అక్క. నేను అనుకున్న బాబు ఏంటి ఇంత ప్రార్థన చేయడానికి వేయడం, లేచాడేమో అనుకొని ఏరా ప్రార్థన చేసావా అని అంటే కాదక్క, మా డాడీ కొత్త సైకిల్ కొనుక్కొచ్చాడు, అందుకే అంటే నిద్ర కూడా పట్టట్లేదు వాడికి ఆ కొత్త సైకిల్తో ఆడుకోవాలి, లేకపోతే అది తొక్కాలి అని చెప్పి. అంటే చూడండి, క్రొత్తది అనగానే మనం అందరం ఎగ్జైట్ అవుతూ ఉంటాం, చిన్నపిల్లలు కావచ్చు, మనం కావచ్చు. కానీ నిజ జీవితంలో ఒక నిజమైన క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక నూతనమైన సంవత్సరంలోకి అడుగు పెడితేనే అది క్రొత్తది. పండుగ జరిగితే అదొక క్రొత్త రోజు, లేకపోతే ఏదైనా సెలబ్రేషన్, ఒక బర్త్డే సెలబ్రేషన్, లేకపోతే మ్యారేజ్, లేకపోతే ఇట్లా కొన్ని సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు అది క్రొత్తది. ఇట్లా కొన్ని వాటికి క్రొత్తదనాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఆపాదించేస్తున్నాం, లేకపోతే వాటికి మనం కన్ఫైన్ చేసేస్తున్నాం ఈ క్రొత్తదనం అనే పదాన్ని. కానీ నిజమైన క్రైస్తవుడి జీవితంలో మనం కనుక ఆలోచించగలిగితే ప్రతిరోజు క్రొత్తదే అండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే. చూడండి, మనం ఆదికాండంలో కూడా మనం చదివితే ఏమని రాయబడిందనంటే, ఎన్ని రోజులు ఇచ్చాడు దేవుడు మనకి? 7 దినాలు ఇచ్చాడు. మన లెక్క ప్రకారం ఏంటి? అన్ని రోజులే అండి. అన్నిట్లో దేవుడు సృష్టించాడు. కామన్ పాయింట్ ఏంటి? సృష్టి. మనం చూసేది ఏంటి? అన్ని రోజులు ఒకటే అండి, ఎందుకంటే దేవుడు అన్ని రోజులు సృష్టించాడు. నిజమే, సృష్టించడం అనేది కామన్ పాయింట్ కావచ్చు, కానీ ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే. ప్రతిరోజు ఒక నూతనమైన దినమే. ఎందుకని? 1వ రోజున వెలుగు, 2వ రోజున ఆకాశం, 3వ రోజున ఆరెన్న నేల, మొక్కలు, వృక్షాలు, 4వ రోజున సూర్యచంద్రులు, 5వ రోజున చేపలు, పక్షులు, 6వ రోజున జంతువులు, ఆదాములు, హవ్వ, 7వ రోజున దేవుడు విశ్రాంతిని తీసుకున్నాడు. సండే స్కూల్లో కూడా నేర్చుకుంటాం ఈ సాంగ్ కదా. అంటే చూడండి, మన దృష్టికోణం అంతా ఎలా ఉంది అని అంటే ప్రతిరోజు ఒకటే. ప్రతిరోజు దేవుడు సృష్టించాడు, ప్రతిరోజు ఒకటి. మనం ఎందుకని ఆ క్రొత్తదనాన్ని, నూతనత్వాన్ని అనుభవించలేకపోతున్నాం మన జీవితంలో అంటే, మొదటిది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనము క్రొత్తదనాన్ని కొన్నిటికే కన్ఫైన్ చేసేస్తున్నాం, ఆపాదించే అలా ఉంచేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటి అని అంటే, చూడండి, ప్రతిరోజు కామన్ పాయింట్ ని చూస్తున్నాం. ప్రతిరోజు ఇది సృష్టించాడు దేవుడు, ప్రతిరోజు సృష్టి కదండి జరిగింది అని ఒక కామన్ పాయింట్ ని చూస్తున్నాం. కానీ అది సృష్టి కానీ వివిధ రకాలుగా దేవుడు సృష్టిని కలుగ చేశాడన్న మాటను మనం మర్చిపోతున్నాం. ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం, పరిచర్యలోకి అడుగు పెడతాం, క్రొత్తదనంగానే ఎంత సంతోషం కదా. ఇక అది కంటిన్యూ అవుతా ఉంటే ఆ క్రొత్తదనాన్ని కోల్పోతాం, అవునా? ఇప్పుడు ఒక జాబ్ లోకి ఎంటర్ అయ్యాం అనుకోండి, క్రొత్తది. ఫస్ట్ డే ఒక చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, ఒక మంచి ఫీల్ ఉంటుంది. తర్వాత దాన్ని కంటిన్యూ అవుతా ఉంటే ఇంకా అంతే, అలవాటు పడిపోతాం. లేదు, ఒక వివాహంలోకి అడుగు పెట్టారనుకోండి, మొదటి క్రొత్తదనం కాబట్టి మొదట ఎంతో క్రొత్తదిగా అనుభవిస్తూ ఉంటారు. కానీ రోజులు గడిచే కొద్ది పిల్లలు పుడతారు, తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, ఇంకా రోజులు అన్ని అలవాటు అయిపోయి
ఒక రొటీన్ లైఫ్కి అలవాటు అయిపోయి క్రొత్తదనాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే కోల్పోతున్నాం. ఈ నూతన క్రియ గురించి 2 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నిజమైన క్రైస్తవులుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ప్రతిరోజు నూతనమైన దినమే, ప్రతిరోజు నూతనమైన దినమే. కానీ మనం ఎందుకు నూతనత్వాన్ని మనం అనుభవించలేకపోతున్నాం, ఎందుకని ఫెయిల్ అయిపోతున్నాం అని అంటే మొట్టమొదటిగా ఒక మాట చదువుదాం చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. న్యూ మెర్సీస్ అంటే ప్రతిరోజు కూడా ఆయన వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది. ఆయన వాత్సల్యత ఎలా ఉందంటే ప్రతిరోజు క్రొత్తగానే ఉంది. మొట్టమొదటి పాయింట్, మనము నూతన క్రియ అని మాట్లాడుతున్నాం కదా, కానీ నూతన క్రియను అనుభవించాలి అని అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే నూతన క్రియ దేవుడు అట్లా వెంటనే చేసాడు, లేకపోతే నూతన క్రియల కళ్ళు మూసుకుని చేసాడు. నూతన క్రియ జరగాలి అని అంటే నూతన క్రియకు ముందు ఎప్పుడు దేవుడు నూతనమైన మార్గంలో నడిపిస్తాడు. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. నూతన క్రియ జరగాలి అని అంటే నూతనమైన మార్గములు, వెరుగని మార్గములో. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, ఐగుప్తు నుంచి వారు ఎక్కడికి వస్తున్నారు, కానాను దేశానికి వస్తున్నారు. కానానికి వస్తున్నప్పుడు కానాను అనేది ఒక నూతన క్రియ అని మనం అనుకుంటే నూతన క్రియ దేవుడు అలా చేస్తాడండి? కాదు, ఎరుగని మార్గములో. అందుకే మనం యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం చదువుదాము. వారి ఎరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చేదును, వారి ఎరుగని త్రోవలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేదు, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. హల్లెలూయా. అంటే ఒక కార్యం జరగాలి అని అంటే ముందు దేవుడు ఏం చేస్తారంటే వారు ఎరుగని మార్గములో ఏం చేస్తారు, వారిని నడిపిస్తారు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నూతన కార్యం జరగాలి అని అంటే నువ్వు ఎరుగని మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు ఎరుగని మార్గంలో దేవుడు నడిపిస్తున్నప్పుడు, నూతనమైన మార్గం నడిపిస్తుంది, నీకేం తెలియదు. నువ్వు అనుకుంటున్నావు రోజు రొటీన్ లైఫ్ అండి, రోజు అలానే జీవిస్తున్నాను. కానీ ఎరుగని మార్గంలో దేవుడు నడిపిస్తుంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నూతనమైన వాత్సల్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, కనపరుస్తున్నాడు. హల్లెలూయా. నూతనమైన క్రియకు ముందేముంది, నూతనమైన మార్గం. ఆ నూతనమైన మార్గంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే నూతనమైన వాత్సల్యాన్ని కనపరుస్తున్నాడు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం నిన్నట్లానే ఈ రోజు అండి, ఈ రోజులానే రేపండి, రోజు అదే పరిస్థితి అండి అని అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క నూతనమైన వాత్సల్యాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నాం. కనుకనే నూతనమైన దినాన్ని మనము అనుభవించలేకపోతున్నాం. దేవుడిచ్చిన క్రొత్త దినములో ఆ నూతనత్వాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. చూడండి, దేవుడు చూపిస్తున్న ఎరుగని మార్గం నడిపిస్తున్నప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్న వాత్సల్యతలో ఏం దాగుందంటే చూడండి, మనం తీతు పత్రిక 3:5 ఒకసారి చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనలను రక్షించును. అంటే ఆయన కనికరము చొప్పున మనకి ఏం దొరుకుతుందండి, రక్షణ దొరుకుతుంది. మనకి ఆత్మకు రక్షణ, అంత మాత్రమే, ప్రతి పరిస్థితిలో రక్షణ దొరుకుతుందండి. ఆయన రక్షణ మనం పొందుకుంటే ప్రతి పరిస్థితులు ఏం చేయబడుతున్నాం, కాపాడబడుతున్నాం. అంటే నూతనమైన మార్గంలో దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆ నూతనమైన వాత్సల్యము, కనికరం మనకు అనుగ్రహిస్తున్నప్పుడు అక్కడ ఏం దొరుకుతుంది, మనకి రక్షణ దొరుకుతుంది. రెండోది మనం చూస్తే చాలా మందిని యేసుక్రీస్తు ప్రభువు వారు బాగు చేస్తున్నప్పుడు, స్వస్థపరుస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే కనికరపడంట వారిని ఏం చేస్తాడు, స్వస్థపరిచాడు. రెస్టరేషన్, హీలింగ్. అలానే ఆయన కనికరములు ఇంకేముంది, ఆయన యొక్క వాత్సల్యములు ఇంకేం దాగుంది అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదివితే సమయోచితమైన సహాయమును మనము పొందుకోగలుగుతున్నాం. హల్లెలూయా. నేను ఒక ప్రశ్న వేస్తానండి మిమ్మల్ని, మన దృష్టి ఎక్కడుంది? నూతనత్వాన్ని మనం అనుభవించలేకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసా? నూతనమైన మార్గంలో దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆ నూతనమైన వాత్సల్యాన్ని చూడడం మర్చిపోతున్నాం. ఆయన నూతనమైన వాత్సల్యాన్ని కనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడని మర్చిపోయి పరిస్థితులనే చూస్తున్నాం. నిన్న అలానే ఉంది కదండి, ఈ రోజు కూడా అదే పరిస్థితి, ఈ రోజు కూడా అలాంటి రోజే, నిన్న ఏడ్పు ఉంది కదా, ఈ రోజు కూడా ఏడ్పే అని కామన్ పాయింట్ని చూస్తున్నాం, ఆ శ్రమను చూస్తున్నాం. కానీ ఆ శ్రమలో నూతనంగా పనిచేస్తున్న దేవుని వాత్సల్యతను మర్చిపోతున్నాం. అందుకే చూడండి, దేవుడు అంట మనతో ఒక బంధాన్ని కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే ఆయన ప్రతిరోజు కనికరాన్ని చూపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఆయన నూతనమైన వాత్సల్యాన్ని చూడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన నూతనమైన వాత్సల్యంతో ఎదుర్కోవడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు ఆ నూతనమైన వాత్సల్యాన్ని గ్రహించుకొని, ఎస్ దిస్ ఈజ్ అ న్యూ డే. నేను అంటాను, నిన్న ఏదైనా జరగనివ్వు, నిన్నటి గురించి మర్చిపో. ఈ రోజుని ఒక నూతనమైన హృదయముతో, ఈ రోజు నూతనమైన రోజు, ఈ రోజు దేవుడు నాకు క్రొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడని నిరీక్షణతో మనం ఏం చేయాలండి, బ్రతకాలి. నూతనమైన వాత్సల్యం పని చేయబోతుంది కనుక ఆ వాత్సల్యతలో రక్షణ ఉంది, ఆ వాత్సల్యతలో ఏముంది, రెస్టరేషన్, ఆ వాత్సల్యతలో హీలింగ్ ఉంది, ఆ వాత్సల్యతలో నాకు సమయోచితమైన సహాయము, కృప అక్కడ నాకు దొరుకుతుంది కనుక ఈ రోజు నూతనమైన రోజే అని అనుకోగలుగుతున్నామండి. చూడండి, నూతనమైన వాత్సల్యము ఒక క్రొత్త వస్త్రం లాంటిదైతే ఇప్పుడు ఒక నూతనమైన ఒక క్రొత్త వస్త్రాన్ని ధరించడానికి ఎంత సంతోషపడతామో
అలానే దేవుని యొక్క నూతన వాత్సల్యతను ధరించినప్పుడు కూడా ప్రతిదినంలో మనం ఏం చేయగలుగుతామండి? సంతోషించగలుగుతాం. అందుకే మన దృష్టికోణం మారాలి. ఈరోజు దినము నూతన పరచబడాలి అంటే నూతన వాత్సల్యం మీద మన దృష్టి ఉండాలి. చూడండి, 2 రకాల నూతన వాత్సల్యాన్ని గురించి నేను చెప్పి ఇప్పుడు 2 రకాల వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. ఒకటి చూడండి, నిన్న అలా ఉంది కాబట్టి ఈ రోజు కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేల్ ప్రజలంట అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారిని ఎరుగని మార్గంలో నడిపిస్తున్నాడు. నూతనమైన వాత్సల్యతను ప్రతిదినం వారికి అనుగ్రహిస్తుంటే వీరేం చేస్తున్నారు? కామన్ పాయింట్ ఏంటండి? ప్రతిరోజు వరకు ఉన్న కామన్ పాయింట్ ఏంటి? మన్నా. వీరి యొక్క దృష్టి అంతా ఎక్కడుంది అని అంటే జరుగుతున్న పరిస్థితుల మీదే ఉంది, కానీ నూతనంగా కనపరచబడుతున్న వాత్సల్యత మీద వారి దృష్టి లేదు. కాబట్టి వీరు ఏమనుకుంటున్నారంటే, ఏముందండి, నిన్న అదే మన్నా ఈ రోజు కూడా అదే మన్నా, నిన్న అదే ఏడ్పు ఈ రోజు కూడా అదే ఏడ్పు, నిన్న అదే అవమానం ఈ రోజు కూడా అదే అవమానం, నిన్న అదే పరిస్థితి ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి ఉంటదండి అని అలాంటి దృష్టితో నువ్వు ఉంటే ఎప్పటికీ నూతనమైన కార్యాన్ని జీవితంలో చూడలేవు. కానీ యోసేపు జీవితంలో మనం చూస్తే యోసేపు ఏం చేస్తున్నాడంటే దేవునితో నడుస్తున్నాడు. దేవునితో నడుస్తున్న ఈ వ్యక్తి జీవితంలో మనం చూస్తే ఆ వ్యక్తి జీవితంలో కూడా అనేకమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాడు. వాగ్దానం ఒకటైతే జరుగుతున్న పరిస్థితులన్నీ ఒకటి. చూడండి, ఈ యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే అతని జీవితంలో కామన్ పాయింట్ ఏంటండి? ఏడ్పు. అతని జీవితంలో కామన్ పాయింట్ ఏంటి? శ్రమ. మనల్ని రాయమంటే మనం అంటాము యోసేపు జీవితంలో నూతన కార్యం జరిగేంత వరకు ఏముందండి? శ్రమ, ఏడ్పే కదా. కామన్ పాయింట్ ఏముంది? ఏడ్పే కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టి నుంచి చూస్తే, లేకపోతే దేవునితో నడిచే వారి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్పాలనంటే, దేవునితో నడిచే ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజుని ఆస్వాదిస్తాడు, ప్రతి రోజును బట్టి దేవుణ్ణి స్తుతిస్తాడు. నూతన వాత్సల్యతను బట్టి, పరిస్థితులను బట్టి కాదు, పరిస్థితులు కనపరచబడుతున్న నూతన వాత్సల్యమును బట్టి దేవుడు నూతన కార్యమును చేయబోతున్నాడని దేవుణ్ణి స్తుతిస్తారు. ఎందుకు చెప్తున్నానంటే, దేవునితో మనం నడుస్తున్నప్పుడు ప్రతిరోజు నేను అంటాను, లైఫ్ విత్ జీసస్ ఇస్ అడ్వెంచరస్. యేసుక్రీస్తు ప్రభువుతో నడవడం ప్రారంభిస్తే చాలా సాహసోపేతంగా ఉంటుందండి జీవితం. ఇప్పుడు యోసేపు జీవితంలో ఒక రోజు ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. మరి ఒక రోజు ఎక్కడున్నాడు? అన్నల చేత గుంటలో పడవేయబడ్డాడు. మరి ఒక రోజు ఎక్కడున్నాడు? ఆ గుంటలో నుండి అమ్మివేయబడ్డాడు. అక్కడ నుంచి అమ్మివేయబడిన తర్వాత పోతిఫర్ ఇంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఏం చేయబడ్డాడు? అవమానపరచబడ్డాడు, నింద మోపబడ్డాడు. అక్కడ నుంచి చెరసాలకు వెళ్ళాడు. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడండి? ప్రధానమంత్రిగా అయ్యాడు. ఇప్పుడు మన దృష్టికోణం నుంచి మనం చూస్తే, మనం యోసేపు స్టోరీలో నీకేం అర్థమైంది రాయమంటే, యోసేపు స్టోరీలో ఏముందండి? ప్రతిరోజు ఏడ్పే అని మనం అనుకుంటాం. కానీ నిజమే, ఏడ్పు ఉంది. కానీ యోసేపు నిరీక్షణ కలిగి జీవించాడు. ఏంటో తెలుసా? నిన్న నేను తండ్రి దగ్గర ఉన్నాను, ఈ రోజేమో గుంటలో పడవేయబడ్డాను, ఇదొక నూతనమైన దినము. ఈ తర్వాత ఏం చేయబడ్డాను? అమ్మివేయబడ్డాను, ఇదొక నూతనమైన అనుభవము. ఆ తర్వాత అంటే నూతనమైన అనుభవాలు గుండా దేవుడు నడిపిస్తున్నప్పుడు నూతనమైన కార్యానికి దేవుడు నడిపిస్తున్నాడన్న విశ్వాసమే యోసేపులో ఉంది. నూతనమైన కార్యము దేవుడు చేయబోతున్నాడన్న నిరీక్షనే యోసేపులో ఉంది. కానీ ఏడ్పే అండి నా జీవితంలో ఎప్పుడు కూడా సనుక్కోలేదండి యోసేపు. అంటే మన జీవితంలో మనం ఎందుకని క్రొత్తదనాన్ని దినములో ఎందుకని మనము అనుభవించలేకపోతున్నాం? జీవితం ఎప్పుడు రొటీన్గా అనిపిస్తుంది. జీవితం ఎప్పుడు కూడా అదే కన్నీరండి. నిన్నే కన్నీరు ఉందో ఈ రోజు అదే కన్నీరు, నిన్నే అవమానం ఉందో ఈ రోజు అదే అవమానం అనుకుంటున్నావు. కానీ ఈ రోజు దేవుడు నూతనమైన వాత్సల్యంతో నూతనమైన అనుభవాల గుండా నన్ను నడిపిస్తున్నాడు. ఈ ఎరుగని మార్గంలో దేవుడు తన కృపను నా ఎడల కనపరుస్తున్నాడు. ఒకరోజు నూతనమైన కార్యాన్ని దేవుడు ద్వారాన్ని తెరుస్తాడు. నేను నిరీక్షణ కోల్పోయి బ్రతుకుతుంటే ఒక మాట చెప్పుకోండి, నిరీక్షణ కోల్పోయి బ్రతికితే నూతన కార్యాన్ని ఎప్పుడు కూడా చూడలేవు. అది వివాహ విషయంలో కాదు. చూడండి, కొన్నిసార్లు ఒక బంధంలోనికి ఎంటర్ అయితే స్టార్టింగ్ ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, ఒక వింత పాత ఒక రోత అని ఏదో సామెత చెప్తారు కదా. సో చూడండి, అంటే క్రొత్తది కాబట్టి అది అనుభవిస్తున్నావు. కానీ రోజులు గడిచే కొన్ని మనుషులు ఏమైపోతున్నారు? అలవాటు అయిపోతున్నారు. కాబట్టి ఆ క్రొత్తదనాన్ని, ఆ బంధంలో ఉన్న క్రొత్తదనాన్ని ఏం చేస్తున్నావు అండి? విడిచిపెట్టారు. పరిచర్యలో మొదట ప్రారంభించినప్పుడు మంచిగా చాలా సంతోషంతో ప్రారంభించావు. కానీ రోజులు గడిచే కొన్ని ఏమైపోతుంది? అలవాటు అయిపోతుంది. అది కాదు దేవుడు కోరుకునేది. అది కాదని దేవుడు కోరుకునేది ప్రతిరోజు నూతనమైనది. ప్రతి అనుభవము కూడా నూతనమైనది. కన్నీరు కామన్ గా ఉండుండొచ్చు, కానీ అనుభవాలు మాత్రం దేవుడు అనేకమైనవి నేర్పిస్తున్నాడు. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, నూతనమైన క్రియ జరగక ముందు నూతనమైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఈ నూతనమైన మార్గంలో నూతనమైన వాత్సల్యమును కనపరుస్తున్నాడు. ఆ నూతనమైన వాత్సల్యాన్ని మనం కనుక అర్థం చేసుకోవడం ఫెయిల్ అయిపోతే మనం ఎప్పటికీ నూతనమైన కార్యాన్ని మనము చూడలేము. నిన్న ఏడ్పు ఉంది, కానీ దేవుడు ఒక అనుభవాన్ని నేర్పించాడు. ఈ రోజు
ఒకవేళ ఏడుపు ఉండొచ్చేమో, దేవుడు ఇంకొక అనుభవం నేర్పిస్తాడు. కానీ రేపైతే దేవుడు నూతనమైన కార్యం చేస్తారని నిరీక్షణ. అందుకే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, బంధకంలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా మీ కోటను మరలా ప్రవేశించండి, మీకు రెండంతల మేలును చేస్తాను. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నూతన కార్యం చూస్తే వారి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో తెలుసా అండి? నిన్న ఏడ్పును చూశాను, కానీ రేపు నేను నవ్వును చూడబోతున్నాను. నిన్న నేను అవమానాన్ని పొందాను, కానీ రేపు నేను ఘనతను పొందబోతున్నాను. నేను ఓటమిని చూచాను, కానీ రేపు నేను విజయాన్ని చూడబోతున్నాను. దీని అంతటి కారణం ఏంటి? నూతనమైన వాత్సల్యము. హల్లెలూయా. ఈ చిన్న నిరీక్షణ రెండంతల ఆశీర్వాదానికి మనం నడిపిస్తుంది. అందుకే మనకి ఎక్కడుండాలి విశ్వాసం అని అంటే, దేవుని యొక్క వాత్సల్యత మీద. మన కనుదృష్టి ఎక్కడ ఉండాలంటే దేవుని యొక్క వాత్సల్యత మీద ఉండాలి, కానీ పరిస్థితుల మీద ఉండకూడదు. ఈ మధ్యలో రీసెంట్గా మా ఫ్రెండ్తో మాట్లాడుతూ మేము ప్రేయర్ చేసుకుంటూ ఒక అంశం గురించి మేము ప్రార్థిస్తూ దేవుడు మమ్మల్ని ఎలా బలపరిచారో ఒకరినొకరు మేము బలపరుచుకుంటూ ఆ మాటలు పంచుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్ ఒక మాట అనింది. తను ఒక కార్యం కొరకు ఎదురు చూస్తుంది, తను ఒక వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురు చూస్తుంది. అయితే తనంట ఎప్పుడు ఏమనుకుంటుందంటే, దేవుని వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు కదా, సో ఆ డోర్ ఓపెన్ అవ్వాలంటే ఈ రోజు గడిచిపోయింది అనుకోండి, నేను ఏమనుకుంటానంటే ఐఎమ్ వన్ డే క్లోజర్ టు మై ప్రామిస్. ఐఎమ్ వన్ డే క్లోజర్ టు మై ప్రామిస్ అంటే ఒక రోజు నేను ఇంకా దగ్గర అవుతున్నాను నా వాగ్దానానికి అని దేవుని స్తుతిస్తాను. మనం ఏం చేస్తాం తెలుసా, ఇంకా దేవుడు పొడిగిస్తా అంటే సనుక్కుంటాం. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారండి, అరణ్యములో ఎప్పుడు మన్నానేనా, అదే రోజా, అదే ఆలస్యమా, అదే పరిస్థితి అని ఆ పరిస్థితులను చూచి వారు సనుక్కుంటున్నారు. కానీ అరే మేము నడుస్తున్నాం, ఒకరోజు మేము వాగ్దానానికి దగ్గర అవుతున్నాం. అనేకమైన పరిస్థితులు గుండా దేవుడు నడిపిస్తున్నారు. మన్నా ఒకటే కావచ్చు, కానీ ఆయన వాత్సల్యం మాత్రం ఒకటే కాదు. వాత్సల్యం ఎప్పుడు నూతనంగా మార్చబడుతుంది అని వాత్సల్యతను బట్టి దేవుని స్తుతించే కండి. రోజు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది? సపోజ్ గర్భఫలం వరకు ఎదురు చూస్తున్నావు, నిన్న ఎదురు చూస్తావు, ఈ రోజు ఎదురు చూస్తావు. ఇప్పుడు దేవుడు నూతనమైన కార్యం చెయ్యాలి అంటే నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి తెలుసా? ఈ ఎదురుచూపులో దేవుడు నడిపిస్తున్న అనుభవాలు, ఈ ఎరుగని మార్గంలో దేవుడు నడిపిస్తున్న అనుభవాల్ని, నూతనమైన వాత్సల్యాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా ఇంకెంతసేపు అండి, ఇంకెన్ని రోజులండి అనుకుంటున్నావా? లేకపోతే ఒక రోజు నేను దగ్గర అవుతున్నా నా వాగ్దానానికి, ఈ నూతన కార్యానికి, నూతన క్రియకు నేను ఒక రోజు దగ్గర అవుతున్నాను. అర్థమవుతుందా? యోసేపు జీవితాన్ని మనం ఒక ఇన్స్పిరేషన్, రోల్ మోడల్గా మనం తీసుకోవాలి. ఏంటి అని అంటే, ఆయన జీవితంలో అన్ని పరిస్థితులు ఒకటే ఉన్నాయి. అంటే పరిస్థితులు అన్నిట్లో కామన్ పాయింట్ ఏంటి? ఏడ్పే. కానీ యోసేపు ఎప్పుడు కూడా నా జీవితం ఇలా ఏడ్పుగొట్టు జీవితం అయిపోయిందండి, నా జీవితంలో దేవుడు ఏ కార్యం చేయట్లేదండి, లేకపోతే దేవుడు నన్ను కన్నీటి గుండానే నడిపిస్తున్నాడండి, దేవుడు నా జీవితంలో అసలు నన్ను పట్టించుకోవట్లేదండి అని ఏడ్చాడా అండి? కాదు. ప్రతిరోజు ఆస్వాదించాడు, ప్రతిరోజు ఆ అనుభవాల నుండి నేర్చుకున్నాడు. ప్రతిరోజు దేవుని స్వారూప్యంలోనికి మార్చబడడానికి ఆ నూతనమైన మార్గంలో దేవుడు నడిపిస్తున్నప్పుడు దేవుడు నేర్పిస్తున్న పాఠాలని యోసేపు నేర్చుకుంటూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా సనగలేదు, కొనగలేదు. ఈరోజు మన అనుభవాలు ఎలా ఉన్నాయి? మన యొక్క దృష్టి ఎక్కడుంది? కామన్ పాయింట్నే చూస్తున్నాం, ఏడ్పు అని చూస్తున్నాం, కానీ దాని వెనుకున్న దేవుని యొక్క ఉద్దేశాలను చూడడం మనం మర్చిపోతున్నాం. చూడండి, ఇప్పుడు ఒకసారి మనము ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుదాం ఒకసారి. యెహోవా అతనికి తోడైండినని అతడు చేసిన, ఎవరు తోడైనాడండి? యోసేపుకి ఎవరు తోడైనారు? యెహోవా తోడైనారు. తర్వాత 21వ వచనం చదువుదాం. అయితే యెహోవా యోసేపునకు తోడైండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. 23 యెహోవా అతనికి తోడై. ఈ 39వ అధ్యాయంలో మనం ఎక్కువగా చూసే ఒక మాట ఏంటి అని అంటే, యెహోవా అతనికి తోడై ఉన్నాడు, యెహోవా అతని మీద కనికరపడ్డాడు, యెహోవా అతని మీద కటాక్షము కలిగేలాగా అక్కడ ఉన్న ప్రజలకి దేవుడు కటాక్షం కలిగించాడు. ఈ మాటలు ఎక్కువగా వింటూ ఉంటాం. ఈరోజు దేవుని మీద ఆధారపడి నడిచే నీవు ఒకటి గుర్తుపెట్టుకో, ఏంటంటే దేవుడు నీకు తోడై ఉంటే, దేవుని యొక్క కనికరము నీతో ఉంటే, ఆ కనికరం నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే నూతనమైన కార్యాన్ని చూడడానికి నడిపిస్తుంది. అందుకే యోసేపు ఎక్కడ కూడా నిరీక్షణ కోల్పోలేదు. ఇప్పుడే చదివాం కదా, నిరీక్షణ నీకుంటే ఏం చేస్తావు? రెండంతల ఆశీర్వాదం, రెండంతల మేలును నువ్వు అనుభవించగలుగుతావు. ఈ దినాన్ని బట్టి దేవుని స్తుతించు, ఈ అనుభవాన్ని బట్టి దేవుని స్తుతించి, క్రొత్త అనుభవం, క్రొత్త దినము, క్రొత్త అనుభవం, క్రొత్త పరిస్థితి, ఇందులో దేవుని యొక్క నూతనమైన వాత్సల్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతించే వారంగా ఉండాలి. కానీ దేవుణ్ణి స్తుతించే వారి యొక్క మనసు ఇలా ఉంటే, లోకానుసారమైన మనసు ఎలా ఉంటుందంటే, ఆ కన్నీరునే చూస్తూ ఎప్పుడు కూడా కృంగిపోతూ దేవుని మీద సనుక్కుంటూ, దేవుడు ఏం చేశాడండి?
ఎప్పుడు ఇదే జీవితం అని ఎప్పుడు కూడా సనుక్కునే అనుభవంలోనికి వెళ్ళిపోతాం. అర్థమవుతుందండి? ఎప్పుడైతే దేవుని యొక్క వాత్సల్యతను నువ్వు అర్థం చేసుకుంటావో ఇప్పుడు నువ్వు నీ జీవితాన్ని ప్రేమించగలవు. నేను ఒక ప్రశ్న అడిగినా అండి, ఎంతమంది మీ జీవితాన్ని ప్రేమించగలుగుతున్నాడు? దేవుడిచ్చిన ఒకటే జీవితం, మనకు ఒక్కసారే జీవితం ఇవ్వబడింది. ఈ జీవితాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు? దేవుడిచ్చిన ఈ జీవితాన్ని బట్టి ఎంతమంది దేవుడిని స్తుతిస్తున్నారు? దేవుడిచ్చిన పరిచర్యను బట్టి ఎంతమంది దేవుడిని స్తుతిస్తున్నారు? దేవుడిచ్చిన బిడ్డలను బట్టి, దేవుడిచ్చిన జీవితాన్ని బట్టి ఎంతమంది దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారు? స్తుతించడం మానేసి సనుగుదల లేకపోతే విసుగు మన జీవితంలో ఉంది అంటే ఎక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నామంటే నూతనమైన వాత్సల్యమును మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నాం. సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నూతనమైన ద్వారము, నూతనమైన కార్యము దేవుడు చేసే ముందు ఎరుగని మార్గములో, అంటే ఒక నూతనమైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. నూతనమైన మార్గంలో నడిపిస్తున్నప్పుడు క్రొత్తదనాన్ని అనుభవించగలుగుతావు. ఎప్పుడు దేవుని యొక్క వాత్సల్యతను నువ్వు అర్థం చేసుకుంటే వెయిటింగ్ పీరియడ్లో నువ్వేం అనుభవించగలుగుతావు అంటే క్రొత్తదనాన్ని. ప్రతిరోజుని బట్టి దేవుని ఏం చేయగలుగుతావు? స్తుతిస్తావు. కానీ ప్రతిరోజు ఇదే జీవితం అండి, ఏముంది జీవితంలో అదే అనేటువంటి అనుభవం నీకు ఉండదు. రెండవది, మనము నూతనమైన కార్యమును మనం చూడాలి అని అంటే రెండవ అనుభూతి ఏంటి అని అంటే మనం అదే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, ఇదిగో పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఏమంటున్నాడండి దేవుడు? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు, నేను ఒక నూతనమైన కార్యము చేయబోతున్నాను. మొదటిదేమో నూతనమైన మార్గము, నూతనమైన వాత్సల్యము, అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మనం ఏం చేయాలంటే అండి, మునుపటి సంగతులను, మునుపటి వాటిని మనం ఏం చేయకూడదు? జ్ఞాపకం చేసుకోకూడదు, పూర్వపు సంగతులను తలంచుకోవద్దు అని ఎవరు చెప్తున్నారండి మాటలు? దేవుడు చెప్తున్నాడు. దీని అర్థం ఏంటి? ఫర్గెట్ ద ఫార్మర్ థింగ్స్ అండ్ డు నాట్ డ్వెల్ ఆన్ ద పాస్ట్. దాని అర్థం ఏంటి అంటే మునుపు జరిగిన సంగతులను, మునుపు అంటే ఏంటి? పాస్ట్, గతం. ఇప్పుడు ఏం చేయొద్దు అంటున్నాడు దేవుడు? జ్ఞాపకం చేసుకోవద్దు అంటే ప్రజెంట్లోకి తీసుకురావద్దు. స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే గతములో జరిగిన వాటిని వర్తమానంలోనికి తీసుకురావద్దు. మన దేవుడు, మనం సేవించే దేవుడు, ఒక మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనము సేవించుచున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్న దేవుడు అండి. ఒక మాట అడగనా, అందరికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మనం ఎప్పుడు కూడా ఏడవద్దు అనుకుంటారు, అవునా కదా? మనం ఎప్పుడు కూడా హర్ట్ అవ్వద్దు అనుకుంటారు, అవునా కదా? మరి అందరికంటే మనల్ని ఎక్కువ ప్రేమించేది ఎవరండి? మన పరలోకపు తండ్రి. ఇప్పుడు ఆయన మనల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు ఎప్పుడు కూడా ఏడుపుగొట్టు జీవితం లేకపోతే ఏడ్చుకుంటూ బ్రతకాలని దేవుడు మనల్ని పిలుచుకోలేదు. అర్థమవుతుందా? మన దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే కన్నీటిలో మనం బలమైన ఆరాధికులముగా మార్చబడాలి అని దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఏడ్చుకుంటూ లేకపోతే హృదయములో ఆయాసం పెట్టుకొని బ్రతకడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఎంత అద్భుతమైన జీవితం అండి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. మనము ఎందుకు ధన్యులు? దేవుణ్ణి మనము స్వీకరించినప్పుడు కష్టాలు రావు, బాధలు రావు, అది కాదు కదా జీవితం. ఈ మాటలు బావినండి. కన్నీటిలో బలమైన ఆరాధికులముగా మనం మార్చబడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు ఎందుకు మన కన్నీరు ఆరాధనగా మారట్లేదు? ప్రశ్న ఏంటి అని అంటే మొదటిది ఏమని నేర్చుకుంటున్నాం? నూతనమైన క్రియ జరగాలి అని అంటే దేవుడు వెంటనే ఇట్లా చేయడు. ఒక మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ మార్గంలో నడిపించినప్పుడు నూతనమైన వాత్సల్యతను దేవుడు కనపరుస్తాడని నేర్చుకుంటున్నాం. అది మనం అర్థం చేసుకోకపోతే మనము కన్నీటితోనే బ్రతుకుతాం. ఈ నూతనమైన కార్యాన్ని ఎప్పటికీ చూడలేమో నేర్చుకుంటున్నాం. రెండవది, దేవుడు ఏమంటున్నాడు అని అంటే గతాన్ని వర్తమానంలోనికి తీసుకురావద్దు అంటున్నాడు. ఈరోజు ప్రశ్న ఏంటి అంటే మన కన్నీరు ఎందుకు ఆరాధనగా మారట్లేదు? మన కన్నీటిలో ఎందుకు ఆరాధన మారట్లేదు అని అంటే రీజన్ ఏంటి అంటే గతాన్ని ఏం చేస్తున్నాం అండి? వర్తమానంలోనికి తీసుకొస్తున్నాం. మన కన్నీటి వెనక దాగి ఉన్న ఉద్దేశాన్ని మర్చిపోయి దేవుడు ఎందుకు ఆ కన్నీటి అనుమతించాడో ఆ ఉద్దేశాలను మర్చిపోయి, దేవుడు ఎందుకు ఆలస్యాన్ని అనుమతించాడో ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి, దేవుడు ఎందుకు శ్రమను అనుమతించాడో ఆ ఉద్దేశాలను మర్చిపోయి, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మనల్ని భయపెట్టేటువంటి పరిస్థితులు కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎందుకని మనం నేర్చుకుంటాం అంటే మనము భయంలో బ్రతకాలని దేవుడు మనల్ని పిలుచుకోలేదు, కానీ అలాంటి పరిస్థితులు కూడా నడిపిస్తూ ఉన్నప్పుడు దాని వెనక ఉన్న ఉద్దేశాలను మర్చిపోయి మనం ఏం చేస్తుంటామంటే ఆ నొప్పిని మనం మోస్తా ఉంటాం. ఇప్పుడు అర్థమైందండి. అంటే మనం కన్నీరు ఎందుకు ఆరాధనగా మార్చబడట్లేదు అని అంటే ద రీజన్ why our tears are not turning into worship is because we are carrying the pain but we are not carrying the purpose behind the pain. మనం నొప్పిని క్యారీ చేస్తున్నాం, కానీ నొప్పి ఎందుకు అనుమతించిందో ఆ నొప్పి వెనుకున్న ఉద్దేశాన్ని
మనము మొయ్యడం మర్చిపోతున్నాం. ఈరోజు గతంలో నుంచి వర్తమానంలోనికి ఏం మొయ్యాలి? దేవుడు అంటున్నాడు, గతాన్ని వర్తమానంలోనికి తీసుకురావద్దు, అప్పుడే నేను నూతనమైన కార్యాన్ని చేస్తా అంటున్నాడు. దాని అర్థం ఏంటి? ఏం మర్చిపోవాలి? మనం వేటిని మర్చిపోవాలి? వేటిని మనం గతంలో నుంచి మనం వర్తమానంలోకి తెచ్చుకోవాలి. ఈరోజు చాలా జాగ్రత్తగా మాటలు విందాం. కొన్నిసార్లు చూడండి, గర్భఫలం లేదు, లేకపోతే జాబ్, దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. దేవుడు అంటాడు, ఇప్పుడు నేను నూతనమైన క్రియ చేయబోతున్నాను అంటాడు. ఇప్పుడు నువ్వేమంటావు? యోసేపులో ఆలోచిస్తే దేవుడు నూతనమైన కార్యం చేస్తానంటే సంతోషం వస్తుంది హృదయంలో. లేదు, లోకానుసారమైన ఆలోచన నీకుంది అని అంటే, చాలా కాలంగా నా బ్రతికిలానే ఉందండి, నా బ్రతుకులు ఇప్పటిదాకా ఏం మార్పు లేదు, ఇప్పటిదాకా ఏం జరగలేదు, ఇంకొక నూతన కార్యం జరిగిస్తానంటావా? దేవుడు చేస్తాడంటావా? అంటే నువ్వేం చేస్తున్నావు? ఆ యొక్క గతాన్నే మోస్తున్నావు. ఆ గతంలో నువ్వు ఏదైతే నొప్పిని భరిస్తున్నావో ఆ నొప్పిని నువ్వు తీసుకొస్తున్నావు, కానీ ఎందుకు దేవుడు అనుమతించాడో ఆ ఉద్దేశాలని మొయ్యడం మర్చిపోతున్నావు. బాగా గుర్తుపెట్టుకొని, ఈరోజు కన్నీరు ఎందుకు ఆరాధనకు మార్చబడట్లేదు అని అంటే, నువ్వు మొయ్యాల్సింది ఉద్దేశాలని, కానీ నువ్వు మోస్తుంది ఏంటి? నొప్పి అనుమతింపబడిన వ్యక్తుల్ని హృదయంలో మోస్తున్నావు. కనుకనే ఈరోజు నీ యొక్క కన్నీరు ఎలా మార్చబడట్లేదు అంటే ఆరాధనగా మార్చబడట్లేదు. అప్పుడేం జరగలేదు, ఇప్పుడు కూడా ఏమీ జరగదు అనే యాటిట్యూడ్లో ఉంటున్నావేమో. అందుకే నువ్వు ఆరాధించలేకపోతున్నావు, అందుకే జీవితంలో నువ్వు కార్యాన్ని చూడలేకపోతున్నావు, ప్రతికూలత మధ్యలో దేవుడిచ్చే సంతోషాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. కానీ ఈరోజు కొన్ని విషయాలు కొంచెం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఏం తెచ్చుకోవాలి? గతంలో నుంచి వర్తమానంలోనికి మనం ఏం తెచ్చుకోవాలి? ఏం తెచ్చుకుంటే మన జీవితంలో నూతనమైన కార్యాన్ని మనం చూడగలుగుతాం? దేవుడు ఏమంటున్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, అంటే గతాన్ని వర్తమానంలోకి తెచ్చుకోవద్దు. దాని అర్థం ఏంటి? దేవుడు ఇంతవరకు ఒక నూతనమైన మార్గంలో నడిపించాడు కదా, నూతనమైన మార్గంలో దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడు? ఊరికే నడిపిస్తున్నాడండి, టైంపాస్కి నడిపిస్తాడా? మరి ఏం మర్చిపోవాలి? ఏమి గతంలో నుంచి వర్తమానంలోకి తెచ్చుకోవాలి? కొన్ని మాటలు జాగ్రత్తగా విందాం. చూడండి, మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, పరిస్థితులు నేర్పిస్తున్న పాఠాలను మనం తెచ్చుకోవాలి, కానీ పరిస్థితుల్ని కాదు. దేవుడు ఏమంటాడంటే, పరిస్థితిని మర్చిపో, నొప్పిని మర్చిపో, కానీ నొప్పి వెనుక దాగిన ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకో. మనము నొప్పి ఎక్కడ జరిగిందండి? గతంలో జరిగింది. ఇప్పుడు వర్తమానంలోనికి మనం ఏం తెచ్చుకోవాలి? ఉద్దేశాలను తెచ్చుకోవాలి. దాని వెనుక దేవునికి దాగిన ఉద్దేశాలను తెచ్చుకొని మనం భవిష్యత్తుని ఆరాధనతో ఎదుర్కోవాలి. మరొకసారి జ్ఞాపకం చేస్తాను, మనము గతములో ఉన్న నొప్పిని, పరిస్థితులను గతంలో వదిలేసి వర్తమానంలోనికి, ప్రజెంట్లోనికి, ఆ పరిస్థితులు ఏదైతే మనకి పాఠాన్ని నేర్పిస్తుందో ఆ పరిస్థితులు దేవుడు ఎందుకు అనుమతించాడు, దాని వెనుక ఉద్దేశాన్ని మనం ఈ వర్తమానంలోనికి తెచ్చుకోగలిగితే మనం భవిష్యత్తుని ఆరాధనతో ఎదుర్కోగలుగుతాం. తద్వారా నూతనమైన కార్యాలు మన జీవితంలో ఖచ్చితంగా చూడగలుగుతామండి, ఖచ్చితంగా చూడగలుగుతాం.